సభకి నమస్కారం. ఈ ధారావాహిక ప్రవచనంలో అప్పుడే మూడో రోజుకి వచ్చేసాం. అది తర్వాత నిన్న ప్రవచనం ముగిసిన వెంటనే నేను మా ఇంటికి వెళ్ళేటప్పటికి నా భార్య ఏమైందంటే, మీరు బాగా అరేంజ్ చేశారండి, సరిగ్గా శ్రీరామజనంలో జయగంట మోగేలాగా అన్నారు. అప్పుడు నేను చెప్పాను, రామచంద్రమూర్తి మీద ప్రమాణం చేస్తున్నానమ్మా, నాకు తెలియదు అది ఖచ్చితంగా ఆ టైంకి రామచంద్రమూర్తి అలా ఎవరో వచ్చి జయగంట మోగించాలన్నమాట అన్నారనమాట. అది నిన్న రెండో రోజు జరిగిన అద్భుతం. మనం ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అని అనుకుంటున్నాం. మొదటి రోజు అద్భుతం వాళ్ళు చూసాం, నిన్న రెండో రోజు అద్భుతం ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా ఒళ్ళు పులకరించింది. నాకు మటుకి ఖచ్చితంగా ఒళ్ళు పులకరించింది. రామజననం అలా చెబుతుండగానే అక్కడ జయగంట మోగడం అనేది నిజంగా మనందరినీ ఎంత ఆశ్చర్యచకితులను చేసింది అంటే, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది ఈవేళ ఏం అద్భుతం జరుగుతుందో మనకు తెలియదు. ప్రతిరోజు ఏదో అద్భుతం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది, మనం గుర్తించినా గుర్తించకపోయినా. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేసేసరికి దశరథ మహారాజు గారు వశిష్ఠి మహర్షి యొక్క ప్రచోదనం మేరకు విశ్వామిత్రుడితో తన కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని పంపించినట్లయితే విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి ఆ విలువిద్యనంతటినీ, ధనుర్వేదానికి సంబంధించినటువంటి మంత్రాలని పొందుతాడని, విశ్వామిత్రుడి రక్షణలో ఉండగా రామచంద్రమూర్తికి ఎటువంటి అపాయము కలుగదని, ఆ మాటకొస్తే అసలు విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన వాడని, దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులలో విశ్వామిత్రుడికి తెలిసినంత ధనుర్విద్య తెలిసిన వారు వేరొకరు లేరని, ఇది గురుకటాక్షమని, అందుచేత తప్పకుండా పంపించవలసినది అని వశిష్ఠ మహర్షి ప్రబోధం చేస్తే, వెంటనే ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి సపుత్ర సుపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం తదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. సంతోషంగా ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని ఆఘ్రాణించి, ఆ మూర్ధ్ని స్నానమునందు ఒక్కసారి ఆఘ్రాణించి తన కుమారుణ్ణి దశరథ మహారాజు గారి ఆ విశ్వామిత్రుడి చేతిలో పెట్టి, ఈ విశ్వామిత్రుడు ఎలా శాసిస్తే అలా ప్రవర్తించు అని ఆదేశించి మంత్రులతో, అక్కడ ఉన్నటువంటి పురోహితులతో, తల్లి అయినటువంటి కౌసల్యాదేవితో స్వస్తివాచకం చేయించి తన కుమారుణ్ణి విశ్వామిత్ర మహర్షితో పంపారు. పంపితే బయలుదేరి వెడుతున్నారు. ఆయన అడిగింది రామచంద్రమూర్తిని పంపమని అడిగారు. లక్ష్మణుణ్ణి పంపమని వేరే అడగక్కర్లేదు. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. ఎందుచేత అంటే అసలు రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడు ఎప్పుడూ ఉండడు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ ఇవాపరః అంటారు మహర్షి. తన శరీరం పడిపోయినా సరే లక్ష్మణమూర్తి లెక్క చెయ్యట. ఆయనకి కావలసింది నిరంతర రామకైంకర్యం. ఎంత చెయ్యనివ్వండి, ఇంకా రామచంద్రమూర్తి నాకేమైనా పని చెప్తే బాగుండు, ఇంకా నేను ఏదో చెయ్యాలని తాపత్రయం ఉన్నటువంటి వారే తప్ప నేను ఇంత చేశాను అన్న భావన కలిగిన వారు కాదు. పోనీ అంత సేవ చేసి ఏదైనా ప్రతిఫలాపేక్ష ఉంటుందా? ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు. చిట్ట చివర పట్టాభిషేకం జరిగేటప్పుడు, లక్ష్మణ ధర్మజ్ఞ నాతో పాటు యవరాజ్య పట్టాభిషేకం చేసుకో అన్నారు రామచంద్రమూర్తి. ఏమో ఇంతకాలం నాతో పాటు అరణ్యవాసం చేశాడు, అవసరం ఉన్నా లేకపోయినా, అందుకని ఏదైనా ప్రతిఫలాపేక్ష అతనిలో ఉందేమో అని అనుమానం రామచంద్రమూర్తికి ఉంటుందని నేను అంటం లేదు. లోకము దృష్టిలో ఉంటుందేమో. లక్ష్మణుని యొక్క శీలం ఎటువంటిదో ఒక్కసారి నిరూపించాలనుకున్నారు. అతిష్ట ధర్మజ్ఞమయా సహేమాంగాం పూర్వరాజ్యాం జుషితాం బలీనా అన్నారు. మన పూర్వరాజులు పరిపాలించినటువంటి ఈ విశాలమైనటువంటి రాజ్యమును పరిపాలించడానికి నాతో పాటుగా ఈ యవరాజ్య పట్టాభిషేకం చేసుకుని సింహాసనాన్ని అలంకరించమన్నారు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నాకన్నా పెద్దవాడు భరతుడున్నాడు, నాకెందుకన్నయ్య పట్టాభిషేకం, నాకు నీ పాదముల సేవ దొరికితే చాలు, అంతకన్నా నాకేం అక్కర్లేదన్నయ్య అన్నాడు. అటువంటి వాడు లక్ష్మణుడు. అందుకే మహర్షి అంటారు, నచతేన వినా నిద్రాలభతే పురుషోత్తమ మృష్ణాన్నముపానీత మశ్నాతి నచితం వినా అన్నారు. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణుడు పక్కన లేకపోతే షడ్రసోపేతమైనటువంటి విందైనా సరే భోజనం చెయ్యలేకపోయేవాట. ఎందుకని? సర్వకాలముల యందు పక్కన లక్ష్మణుడు ఉండాలి. బహిప్రాణ యువాపరః, రామచంద్రమూర్తి యొక్క బహిప్రాణంగా మెలిగాడు. అందుచేత పక్కన ఆయన ఉంటే తినేవాట, పక్కన ఆయన లేకపోతే నిద్ర కూడా పట్టేది కాదుట. మనిషికి నిద్ర, ఆహారము ఈ రెండు చాలా ప్రధానమైనటువంటివి. ఈ రెండు రామచంద్రమూర్తికి ఎవరి మీద ఆధారపడ్డాయి? లక్ష్మణమూర్తి మీద ఆధారపడున్నాయి.
అంటే లక్ష్మణుడు రామచంద్రమూర్తి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసి నిరంతర కైంకర్య సంపన్నుడై రామచంద్రమూర్తి పాదములు పట్టి ఎటువంటి సేవ చేశాడో చూడండి. అందుకే మహర్షి పేరు పెట్టేటప్పుడు ఎంత ఐశ్వర్యం వెనకాతలుంది అని చూసి లక్ష్మీవాన్ అని పిలవలేదు. ఎవడు మనుష్య శరీరంతో వచ్చిన తరువాత ఈ మనుష్య శరీరాన్ని భగవంతుని సేవకి వెచ్చిస్తాడో ఆ సేవకి వెచ్చించడంలో కూడా ఎంత సేవ చేసినా తనివి తీరక ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలన్న తపనతో తాపత్రయంతో భక్తితో చేస్తాడో అటువంటి వాడు శ్రీమాన్. వాడు గొప్ప లక్ష్మీవాన్. ఐశ్వర్యం అంతా వాడిది. అందుచేత మహర్షి లక్ష్మణుడు అని పిలిచినప్పుడు లక్ష్మణమూర్తినే పిలిచారు. నిజానికి లక్ష్మణమూర్తి రామాయణంలో అనుభవించినటువంటి ఆనందం ఏముంది? మహానుభావుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగకపోతే అందరికన్నా ఎక్కువ ఏడిచినవాడు లక్ష్మణుడే. ఆఖరికి ఎన్ని అనరాని మాటలు అన్నాడంటే, నాకు దశరథ మహారాజు గారు తండ్రే కాడన్నాడు. రామా నువ్వు అనుజ్ఞి దశరథ మహారాజుని ఖైదు చేస్తానన్నాడు. ఆఖరికి ప్రేమ విపరీతంగా ఉందనుకోండి, ఆ ప్రేమ శంకకి దారితీస్తుంది. తల్లికి బిడ్డల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. బిడ్డ ఒక అరగంట ఆలస్యంగా ఇంటికి వచ్చాడనుకోండి, వెంటనే తల్లి మనసులో శంక బయలుదేరుతుంది. ఏమో పిల్లవాడు 8 గంటలకి రావలసిన వాడు 8:30 అయింది ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా ఏం అవలేదు కదా అంటుంది. అమంగళకరమైన మాట తన నోటి వెంట పలకలేక, అలాగని ఒక అరగంట ఆలస్యంగా ఇంటికొచ్చేటటువంటి పిల్లవాడి రాకలోని ఆలస్యాన్ని భరించలేక, పిల్లవాని పట్ల సహజముగా తల్లికి ఏర్పడినటువంటి అపారమైన వాత్సల్య దృష్టి చేత ఆ కుమారుడికి ఎక్కడైనా ఏదైనా ప్రమాదము సంభవించిందేమో అనేటటువంటి ఒక శంక బయలుదేరుతుంది. ఈ శంక అందుకే లక్ష్మణమూర్తికి ఉండేది. ఎవరో వస్తున్నారు, దూరంగా చూడవయ్యా లక్ష్మణ, ఎదర అయోధ్యకాండలో వస్తుంది మనకి. చెట్టెక్కి చూసంటాడు, అన్నయ్య అగ్నుల్ని లోపల పెట్టేయి, సీతమ్మ తల్లిని లోపల దాచేయి, పట్రామని 2 ధనస్సులు, వస్తున్నాడు భరతుడు, చెంపవతల పారేస్తానన్నాడు. నీ రాజ్యం తీసుకోవడమే కాదన్నయ్య, నిన్ను కూడా సంహరించడానికి వస్తున్నాడు, తీసుకురా అమ్ముల పొదులు అన్నాడు. రామచంద్రమూర్తి చాలా అందంగా మాట్లాడతాడు. ఆయన అన్నారు, ఏం లక్ష్మణ నీకు రాజ్యం కావాలంటే భరతుడికి చెప్పిప్పిస్తాను దిగిరా అన్నాడు. పాపం ఇంత పొంగుతున్న పాల మీద నీళ్లు తెలియనట్టయింది. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, మూతి బిగించుకోవడం మా లక్ష్మణస్వామికి తెలియదు. అన్నయ్య ఇంత చేశాను, నన్ను ఇంత మాట చేసావు అనరు, పొరపాటు దిద్దుకుంటారు. ఇది ఎంతమందికి ఉంటుంది నిజంగా అటువంటి శీలం? అటువంటి మహానుభావుడు లక్ష్మణుడు. అంటే రామాయణంలో శీలాలు మహోదాత్తమైనటువంటి శీలాలు నిజంగా. అందుకని మహర్షి అంటారు, నచితేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణాన్నముపానీత మశ్నాతి నచితం వినా. ఆ లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు నిద్రపోడయా? ఆ లక్ష్మణుడు పక్కన లేకపోతే మృష్ణాన్న భోజనమైనా సరే రాముడికి సహించదు. ఎప్పుడు సహిస్తుంది? ఆకలి ఉంటే కాదు తినేది, మనస్సు శశిగా ఉంటే సహిస్తుంది. మనస్సుకి స్వాస్థ్యం ఉండాలి. మనస్సు సంతోషంగా ఉండాలంటే తనకి కావలసిన వారు తన పక్కన ఉండాలి. రాముడి ప్రేమయంతా ఎవరి మీద ఉండిపోయింది? లక్ష్మణుడి మీద ఉండిపోయింది. రామచంద్రమూర్తి ప్రేమని అంత దోచుకున్నటువంటి లక్ష్మణస్వామ లక్ష్మీవాన్. లేకపోతే మనం తెచ్చి పెట్టుకున్న ఐశ్వర్యమా లక్ష్మీవాన్? ఏది ఐశ్వర్యం? అది ఐశ్వర్యం. అందుకు కదా ఎక్కడెక్కడున్న మహానుభావుడు వామాంకస్థిత జానకీ పలిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేడ బాహుజుగలే శంఖం చరం దక్షిణే బిభ్రాజం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆఖరికి ఆ భద్రాచలం కొండ మీద తాను రామచంద్రమూర్తిగా వెలియాలనేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి చతుర్భుజాలతో ఆ పట్టుకోవలసినటువంటి ఆయుధాల్ని కూడా అపసవ్యంగా పట్టుకుని వామాంకస్థిత జానకీ పరిలసత్ ఎడమతొడ మీద సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకుని వెలిసినప్పుడు కూడా శ్రీమన్నారాయణుడిగా పక్కన లక్ష్మణస్వామిని పెట్టుకోవడం మాత్రం మర్చిపోలేదు. సౌమిత్రియుక్తం భజే. అంతగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని ప్రేమని పొందినటువంటి వాడు లక్ష్మణమూర్తి. అందుకని ఆ లక్ష్మణుణ్ణి వేరుగా పిలవక్కర్లేదు, రాముడి వెంట లక్ష్మణుడు. అందుకని రాముడు వెనకాతలే లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెడుతున్నారు. మధ్యలో విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనకాతల రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఆ రామచంద్రమూర్తి చేతిలో కోదండాన్ని పట్టుకున్నారు, లక్ష్మణస్వామి కోదండాన్ని పట్టుకున్నారు. మనకి వెంకటాచలంలో తిరుపతిలో రామచంద్రమూర్తి దేవాలయం ఒకటి ఉంది. మీరు ఈ మాట మీరందరూ చాలా మంది చూసే ఉంటారు నేను అనుకోవడం, కోదండరామస్వామి దేవాలయం అని.
ఈ మాట ఎప్పుడైనా వెడితే చూడని వాళ్ళు ఉంటే చూడండి. నిజంగా అక్కడ కుడి చేతి పక్కన ఉంటుంది సీతమ్మ తల్లి, అదో విచిత్రం. నిజంగా ఆ చేతిలో ధనస్సు పట్టుకుని నిలబడతాడు మహానుభావుడు. రామచంద్రుడు ఒక్కడే ఎలా నిలబడతాడు? ఆ చేతిలో కోదండం పట్టుకుని ఆ ధనస్సు పట్టుకుని నిలబడితే ఒక్కసారి ఇలా చూసేటప్పటికి మనకు ధైర్యం వచ్చేస్తుంది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటాడు మహానుభావుడు రామదాసు గారు. మనకి తక్కువేమిట్రా, రాముడొక్కడున్నాడు చాలు, ఎంతమందినైనా మట్టు పెట్టేస్తాడు. అలాంటి రాముడు నాచెంతనుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అలా సర్వకాలముల యందు కోదండం పట్టుకుని ఉంటాడు. ఆ రాముడు చేతిలో ధనస్సు పట్టుకుని, లక్ష్మణుడు ధనస్సు పట్టుకుని ముందు విశ్వామిత్రుడు నడుస్తుంటే వెనక ఇద్దరు పిల్లలకి ఎన్నేళ్ళు? ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతాం మస్య పశ్యామి సహరాక్షసై అని తల కొట్టుకున్నాడు పాపం దశరథ మహారాజు గారు. అయ్యో నా బిడ్డలకి ఇంకా 12 ఏళ్ళు లేవయ్యా అన్నాడు. 12 ఏళ్ల పిల్లవాడు, హంసతూలికా తల్పాల మీద తప్ప పడుకోవడం తెలియనటువంటి వాడు, రాజసౌధంలో పెరిగినటువంటి వాడు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు కొడుకులు లేకపోతే అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి అల్లారు ముద్దు బిడ్డడు, గుణముల చేత సుశోభితుడు, అందరి చేత ఆకర్షింపబడినవాడు, అందరినీ ఆనందింపచేసినవాడు, ఏ కష్టము తెలియనివాడు, అప్పటి వరకు ఏ యుద్ధము చేయనివాడు. అటువంటి రాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడి వెనక నడుస్తుంటే 2 కోదండాలు పట్టుకుని వెడుతుంటే అంటారు వాల్మీకి మహర్షి, బ్రహ్మగారు అశ్వినీ దేవతలతో కలిసి వెడుతో ఎలా ఉంటుందో అలా ఉందయా అన్నారు. బ్రహ్మగారు ఏం చేస్తారు? సృష్టి చేస్తారు. అలా ఇవాళ విశ్వామిత్రుడు కూడా ఒక సృష్టి చేయడానికే బయలుదేరుతున్నాడు. ఏమో సృష్టి? సృష్టి చేయడము అంటే ఉన్న సృష్టిని కాపాడడం కూడా సృష్టి. అందుకని ఈ సృష్టిని కాపాడడానికి రాక్షసుల్ని దునుమాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. తాటకని మారీచ సుబాహుల్ని తీసుకుని బయలుదేరుతున్నాడు. అందుకని ఈ అశ్వినీ దేవతల లోకానికి వైద్యం చేస్తారు. ఇప్పుడు వైద్యం చెయ్యవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. ఎందుకని? వ్రణం పుట్టింది లోకానికి. ఎవరా వ్రణం? అదే మారీచ సుబాహులు, తాటక. వీటిని ఆపరేట్ చేయాలి, సర్జరీ చేసి తీసేయాలి, శస్త్రచికిత్స చేసి. అందుకని ఎవరు వెళ్ళాలి వెనకాతల? ప్రథమో దైవ్యోభిషకు. మహానుభావుడు ఎవరు సకల ప్రపంచానికి కూడా ఎవరు వైద్యుడో అటువంటి వాడు బయలుదేరాలి. అందుకని చెప్పి వైద్యో వైద్య సదాయోగీ వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల. విష్ణు సహస్రంలో చెప్తున్నాం కదా. అందుకని బ్రహ్మాండములకంతటికి వైద్యుడు ఆయన కనుక ఆయన బయలుదేరి పెడుతున్నాడు. అందుకని అశ్వినీ దేవతల్లా కనబడ్డారు మహానుభావుడికి. కాదుట స్థాణువైనటువంటి పరమశివుడి వెనకాతల విశాఖుడు స్కందుడు బయలుదేరి వెడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట. అసలు స్థాణు ఎలా వెడుతుందండి? పరమశివుడికి ఒక విచిత్రమైనటువంటి నామం స్థాణుహు అని. పరమశివుడికి ఉన్నన్ని విచిత్ర నామాలు ఎవరికీ ఉండవు. ఉన్మత్త శేఖరాయ నమః, పిచ్చి వాళ్ళకి పిచ్చివాడా అనో నామం. అంటే ఆయనంతటి బ్రహ్మజ్ఞానం ఎక్కడుంటాడు? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే శంకరుడి దగ్గర నుంచే వస్తుంది. అందుకే ఆయన ఉన్మత్త వేషాయ నమః అలా ఉంటాడు. కాదుట ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి స్థాణుహు అన్నారు. స్థాణుహు అంటే కదలక మెదలక చలనము లేక జడము వలె ఉండిపోయినవాడు స్థాణువు అని కాదు దాని అర్థం. చంద్రశేఖర పరమాచార్యుల వారు స్థాణుహు అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. స్థాణుహు అంటే ఇంక తాను వ్యాప్తి చెందడానికి కదలడానికి చోటు లేక అంతా నిండిపోయిన వాడిని స్థాణుహు అని పిలుస్తారు. ఇవాళ ఆపరబ్రహ్మమే కదులితే రాముడయ్యాడు, కదలకుండా నిండిపోతే స్థాణువు అయ్యాడు, శంకరుడయ్యాడు. ఎంత శివకేశవ అభేదాన్ని చూస్తున్నారో చూడండి వాల్మీకి మహర్షి. ఇది ఋషి దృష్టి. అందుకని ఆ వాల్మీకి మహర్షి అటువంటి దర్శనం చేస్తున్నారు. స్థాణువైనటువంటి వాడితో వెడుతున్న విశాఖుడు స్కందుడుట. దీని గురించి ఆయన అంటారు మహానుభావుడు, విశాఖుడు ఎక్కడున్నాడయా అన్నారు. స్థాణుహు అంటే అసలు కదలక మెదలక ఉండిపోయినటువంటి ఒక చెట్టుని ఊహించండి. అపర్ణ, దానికి ఆకులు లేకపోవడమే పార్వతీదేవి. విశాఖ, దానికి ఏ కొమ్మలు లేకపోవడమే విశాఖుడు. అందుకని ఏమవుతుంది? ఒక చెట్టులోకి ఈశ్వరతత్వం అంతా వచ్చినట్టు ఆ రామలక్ష్మణులతో కలిసి వెడుతున్నటువంటి విశ్వామిత్రుడిలో విశాఖ స్కందులతో కలిసి వెడుతున్నటువంటి పరమశివుణ్ణి దర్శనం చేశారు. ఎక్కడెక్కడ శివదర్శనం జరుగుతోందో, శివ అంటే మంగళకరుడు అని అర్థం. శివ అన్న నామానికి అర్థం లోకములకు మంగళము చేయువాడు, మంగళము తప్ప వేరొకటి చేయడము చేత కానివాడు. ఇప్పుడు ఎందుకు బయలుదేరుతున్నాడు రామచంద్రమూర్తి?
చాలా మందికి ఒక అపోహ, రాక్షస సంహారమునకు బయలుదేరుతున్నాడని. అది సంహారము కాదు, లోకమునకు మంగళము. రాక్షసులకు కూడా అది మంగళమే. ఎందుకు మంగళము? ముందొస్తుంది. వాళ్ళ ఉపాధిలో ఉండలేరిహ, అందుకని వాళ్ళని విడుదల చెయ్యాలి. ఎంతకాలం ఉంటారంత హీనోపాధిలో? అందుకని విడుదల చేస్తున్నారు. అందుచేత అది కూడా మంగళమే. అందుకే మన సంప్రదాయంలో ఒక గొప్ప మాట ఒకటి మాట్లాడతాం మనం, మృత్యు దేవత అంటాం. మృత్యువు దేవత అయితే ఎవరైనా పూజ చేసేవాడు ఉన్నాడండి? సూర్యుడికి పూజ చేస్తారు, చంద్రుడికి పూజ చేస్తారు, ఇంకో దేవతకి పూజ చేస్తారు, కానీ మృత్యుదేవతకి పూజ చేసి ప్రసాదం ఇచ్చేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? ఎవడు ఉండడు. మరి ఎందుకు మృత్యుదేవత? మరి ఎందుకు దేవత అని పిలవడం? అంటే నువ్వు అడిగినా అడగకపోయినా శరీరం జర్జరీభూతమైపోయి ఇంకా ఇది కదలలేని మెదలలేని స్థితికి వచ్చేసి ఏ పని చెయ్యడానికి ఉపకరించనటువంటి స్థితిలో నీకు నీకే నీ శరీరం ఒక గుదిబండగా బరువుగా మారిపోతే అప్పుడు కూడా నీకున్నటువంటి అజ్ఞానం చేత, అవిద్య చేత, వ్యామోహం చేత దీన్ని విడిచిపెట్టడానికి నువ్విష్టపడకపోతే మృత్యుదేవతా స్వరూపంలో సర్వేశ్వరుడు వచ్చి దీనిలోంచి విడుదల చేసి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని నీకు ఇస్తాడు. చేసుకోరా ఈశ్వర కైంకర్యం ఇప్పుడైనా అని. అందుకని జర్జరీభూతమైన శరీరంలోంచి పైకి తీసి కొత్త శరీరంలో ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నటువంటి మృత్యువు దేవత కాదా? ఇది భారతీయ తత్వం, ఇది ఆర్షధర్మం. మృత్యువుని కూడా దేవతగానే చూస్తారు మన వాళ్ళు. అందుచేత ఆ శివ అంటే మంగళకరుడు. ఇవాళ విశ్వామిత్రుడు మంగళకరుడై వెడుతున్నాడు. ఏమిటి మంగళం? లోకమునకంతటికీ మేలు చెయ్యాలి. ఇంతకుముందు జనావాసములతో నిండిపోయి ఉన్న ప్రాంతములు ఇవాళ ఎడారులైపోయి ఉన్నాయి. ఎందుచేత? రాక్షసులతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ రాక్షసులను సంహరించాలి, మళ్ళీ జనులు అక్కడ నిలబడడానికి చోటు కలగ చెయ్యాలి. అందుకని లోకమునకు మంగళం చేసేవాడిగా వెడుతున్నాడు కాబట్టి శివుడిగా వెడుతున్నాడు. ఆ శివుడి వెనక వెళ్ళేవాడెవరు? సుబ్రహ్మణ్యుడు ఎడతాడు. ఆయనెవరు? దేవసేనాని. అందుకని స్కందుడు, విశాఖుడు. ఆయన ఏం చేస్తాడు? శక్తి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చేతిలో పట్టుకునే ఆయుధంగా ఆయన వెడుతున్నాడు. ఇప్పుడు సశక్తియుతుడవుతాడు కొద్దిసేపట్లో రామచంద్రమూర్తి. ఎందుకని? విశ్వామిత్రుడితో వెళ్ళడం, సీతమ్మతో తిరిగి రావడం. అందుకని సశక్తియుతుడవుతాడు. శక్తే సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి శూలం, అది పట్టుకుని లోకాల్ని చక్కదిద్దుతాడు. ఇదంతా సంకేతం. అందుకని విశాఖుడు, స్కందుడు కలిసి వెడుతున్నటువంటి శివుడిలా, మహాదేవుడిలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి వెడుతున్నారట. ఎంత దూరం వెళ్ళారో తెలుసా అండి? సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకన 1.5 యోజనముల దూరం వెళ్ళిపోయారు. అంటే ఇప్పటి మన పరిభాషలో అయితే దగ్గరగా ఒక 12-13 మైళ్ళ దూరం నడిచి వెళ్ళారు. ఆయన ముందు నడిచి వెళ్ళిపోతున్నారు, వెనక పిల్లలు నడిచి వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పాడు దశరథ మహారాజు గారు పంపించినప్పుడు? విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చెయ్యి. ఏమైనా చెప్పాడా విశ్వామిత్రుడు? ఏమి చెప్పలా. మనం ఇక్కడికి ఎడుతున్నామన్నాడా? ఏం చెప్పలేదు. మనం ఇక్కడ ఆగాలన్నాడా? అనలేదు. మీరేం టిఫిన్ తినొచ్చారా అని అడిగాడా? అడగలేదు. రాముడు అడుగుతాడా విశ్వామిత్రుణ్ణి? అడగడు. గురు శుశ్రూష అంటే ఏమిటో నేర్పాడు రామచంద్రమూర్తి మొట్టమొదటి. గురువు వెంట వెళ్ళిపోయేటప్పుడు శరీరంలో వచ్చేటటువంటి ఏ వికారాలు జ్ఞాపకం రాకూడదు. గురువు వెంట పడి వెళ్ళిపోవడమే ప్రయోజనం అని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఆ గురువు యొక్క కటాక్షం లభిస్తుంది. ఒకనాడు ఏమనుగమించాడు రా అంటాడు. నా వెనక ఎంత ఆశ్చర్యంగా, ఎంత ఆప్యాయంగా వస్తున్నారు రా ఈ పిల్లలు అంటాడు. మనమైతే ఏం చేస్తాం? మహా అయితే తీసుకెళ్ళి ప్లేట్ ఇడ్లీ పెట్టిస్తాం. గురువుగారికి ఆ బాధ ఉండదు. గురువుగారు ఏం చేస్తాడో చూద్దురు గాని ముందు ముందు. రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకుని 12 మైళ్ళ దూరం నడిచి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. రామా అన్నాడు. ఏమిటి ఆనందం ఆ పిల్లాన్ని చూసి పిలవడంలో? ఏమి శీలవంతుడవయ్యా తండ్రి, 12 సంవత్సరాల వయస్సులో హంసతూలికా తల్పముల మీద పడుకున్నవాడివి, కష్టమంటే తెలియనివాడివి, గురువు వెంట మీ తండ్రి వెళ్ళమంటే అదే పనిగా నా వెంట బయలుదేరి వచ్చేసావా? అలసట అనిపించడం లేదా? ఎక్కడికెళ్ళాలని అడగవా అనుకున్నాడు. అనుకుని విశ్రమించారు. చీకటి పడింది. సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. దర్భగడ్డి పరిచాడు. దీని మీద ఇద్దరూ కలిసి పడుకోండి అన్నాడు. రామలక్ష్మణులు హంసతూలికా తల్పముల మీద పడుకోవలసిన వాళ్ళు. మొట్టమొదట రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఓ దోమ తెరలేదు, లేకపోతే ఆ వచ్చేటటువంటి ఈగలు దోమలు కుట్టకుండా ఏమీ అమరిక లేదు, కనీసం రక్షించేవాడు లేడు. ఓపెన్ ఎయిర్, దాని కింద దర్భగడ్డి వేసి ఈ గడ్డి మీద పడుకోండి అన్నాడు. గురువుగారు ఆజ్ఞాపించారు.
గురువాజ్ఞని పాటించడంలో శరీరానికి కలిగినటువంటి బడలికని మరిచిపోయాడు తప్ప గడ్డి మీద అండి గురువుగారు అన్నాడు అనుకోండి, అయిపోయింది. ఆ మాట అనలేదు. గురువుగారు ఏం చెప్తే చేయమన్నారు అంతే. దశరథ మహారాజు గారు, ఇది పితృవాక్య పరిపాలన అంటే. పితృవాక్య పరిపాలన అంటే 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళడం కాదు. తండ్రి గారు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా పాటించాడు ఆయన. దర్భగడ్డేసి పడుకో అన్నాడు, పడుకున్నాడు. పడుకుంటే నిద్రపోయారు పిల్లలు ఇద్దరు. ఎంత హాయిగా నిద్రపోయారంటే ఏం అదృష్టం అండి. విశ్వామిత్రుడు పొందిన అదృష్టం ప్రపంచంలో ఎవరూ పొందలేదు. ఆయనకి తెలుసు వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు వచ్చారని. ఆ పిల్లల రూపంలో ఇద్దరిని గడ్డి మీద పడుకోపెట్టాడు. గురువుకున్న వైభవం ఏమిటో ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి. అందుకే మీకు ఏ ఇతర సంప్రదాయంలోనూ లేదు. ఒక్క భారతీయ ధర్మంలో, ఆర్ష ధర్మంలోనే గురువు పాదములు పట్టకపోతే భగవంతుడి యొక్క దర్శనం లేదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు ఆశీర్వచనం ఉంది, అది అంగరక్ష. ఎటువంటి ప్రమాదం నుంచైనా సరే తప్పిస్తుంది. అందుకని ఆ గురువు అనుగ్రహాన్ని ఎలా పొందాలో నేర్పాడు. గురువు అనుగ్రహాన్ని ఎలా పొందుతారు? గురువులేం కోరుకునేవారు కారు. వారికి శుశ్రూష చెయ్యాలి, వారి మాట వినాలి, వారు చెప్పిన మాట నమ్మాలి, వారు ఏం చేయమంటే చెయ్యాలి, తృప్తి పొందిపోతారంతే. ఇది మీ విశ్వాసం ప్రకటితం అవుతుంది. శంకరాచార్యుల వారు ఇటు కూర్చుని పద్మపాదాచార్యుల వారు అట్టున్నారు, ఇలా రా అన్నారు. గురువుగారు ఇలా రా అన్నారు, మధ్యలో ఏరుంది. ఇలా రా అని గురువుగారు అన్నారు, ఇలాగే రావాలంతే అన్నారు. నీటి మీద కాళ్ళేసి వెళ్ళిపోయారు. గురువు గారి మీద విశ్వాసం శిష్యుల్లో చూసి ఆశ్చర్యపోయి ప్రకృతి తామర పూలు పుట్టించింది. తామర పూల మీద అడుగులేసుకుంటూ వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచి శంకర్లు ఆశ్చర్యపోయారు, ఇలా ఎలా వచ్చావన్నారు. మీరు ఇలా రా అన్నారు, అంతే, మీ మాట కట్టుబడ్డాను, ఇలాగే వచ్చాను. నేను కాలు తీసి కాలు వేస్తే పద్మాలు నా పాదాలు పట్టాయి. ఎందుకు పట్టాయి? శంకరుల ప్రతిభ. శంకరుల పట్ల పద్మపాదాచార్యులకున్న విశ్వాసమా? పద్మపాదాచార్యుల వారికి ఉన్న విశ్వాసమునకు పద్మములు పాదములు పట్టాయి. పద్మపాదాచార్యుడయ్యాడు. గురువు పట్ల నీ విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను ఉద్ధరిస్తుంది, నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది, గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుణ్ణి చేస్తుంది. అందుకని పడుకున్నాడు దర్భగడ్డి మీద. పడుకుని నిద్రపోయారు పిల్లలిద్దరు. తెల్లవారింది, సూర్యోదయం అవుతోంది. చూశాడు విశ్వామిత్రుడు. ఆయన ముందు లేచాడు. లేచి చెయ్యవలసినటువంటి కార్యక్రమములను చేశాడు. సరయూ నది ఒడ్డుకెళ్ళాడు. సంధ్యావందనాది కార్యక్రమాలని పూర్తి చేసుకున్నాడు. బిడ్డలిద్దరి దగ్గరికి వచ్చాడు, చూశాడు. ఏమి అందన్రా, ఎంత అదృష్టంరా, నాకు ఈ జీవితంలో ఒక గురువు యొక్క వైభవం ఏమిటో ప్రపంచం ఎన్ని యుగాలు మారినా చెప్పుకోవాలనుకున్నాడు. తిరుగులేని శ్లోకం ఒకటి చెప్పాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం అన్నాడు. ఇప్పటికీ మీరు సుప్రభాతం చెప్తే ఇదే మకుటం. ఎక్కడ సుప్రభాతం చెప్పండి, ఇదే శ్లోకం చెప్తాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్య యొక్క సుప్రజ అయినటువంటి ఓ రామా, నువ్వు లేవాలి నిద్ర. దేనికని? పూర్వా సంధ్యా ప్రవర్తతే. పూర్వ దిక్కున, ఆ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. నువ్వు సంధ్యాది కార్యక్రమములను చెయ్యాలి. అందుకని ఉత్తిష్ట నరశార్దూలా, నువ్వే సామాన్యమైనటువంటి వాడివా, రాక్షసుల్ని చెండాడవలసినటువంటి వాడివి, నలులలో శార్దూలము వంటి వాడివి. అందుకని ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. దైవీ సంబంధమైనటువంటి ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైనటువంటి సమయం మించిపోకూడదు. అందుకని రామా నిద్రలే. ఏమిటి శ్లోకంలో విశ్వామిత్రుడు పొందినటువంటి ఘనత అంటే, వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అన్న విషయం విశ్వామిత్రుడికి ఖచ్చితంగా తెలుసు. ఆయనకి తెలియకపోవడం అన్నది లేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితాహ అని చెప్పాడు సభలో. నాకు తెలుసయ్యా రాముడంటే ఎవరో, నీకేం తెలుసు దశరథ, నీకు తెలియదు. నీకు పుత్రవ్యామోహంతో రామచంద్రుడు ఎవరో తెలియట్లేదు. వశిష్ఠాదులకు తెలుసు, నాకు తెలుసు ఎవరో అన్నాడు. అందుకు నీకు తెలుసు వచ్చిన రాముడు శ్రీ మహావిష్ణువు అని. ఏమిటి ఇవాళ విశ్వామిత్రుడు పొందిన ఘనత అంటే, అసలు భగవానుడు నిద్రపోవడం అన్నది ఉండదు. అలాంటి భగవానుడు ఇవాళ నరుడిగా నడిచొచ్చాడు. నడిచొస్తే ఇవాళ నిజంగా నిద్రపోయిన వాడిలా అక్కడ నిద్రపోతున్నాడు భగవానుడు. ఎందుకని? నరుడిగా వచ్చాడు కనుక. ఈ దర్శనం అందరికీ లభించేటటువంటి దర్శనం కాదు. భాగవతంలో దశమస్కంధంలో గోపికలు అనుభవించారు.
ఎప్పుడు అనుభవించారంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తరువాత ఉయ్యాల్లో పడుకోబెట్టి జోజో కమల్లదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవక రపద జోజో పూర్ణేందు వదన జోజో ఎన్న చొన్నని ఉయ్యాల లూపారు. ఆయన నిద్రపోలా. చూశారు, ఏమిటి పిల్లాడు ఎంతకీ నిద్రపోడేమిటి అని చూశారు. చూసి ఇక పడుకోవట్లేదని ఉయ్యాల ఆపేసి జో 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 అని వీపు మీద కొడుతున్నారు. కొడుతుంటే ఆయనకి వీపు మండుతోంది తప్ప వీళ్ళు ఆపరు. ఎందుకు ఆపరు? వీళ్ళ దృష్టిలో ఆయన నిద్రపోవాలి. ఆయన అనుకున్నట్ట, లోకములు నిదురబోవగత నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురన్ గైకొను క్రియ నొరకుండే కనుచెరవకయున్. ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయనే నిద్రపోయాడా? లోకాన్ని రక్షించేవాడేవాడు, స్థితికారుడు ఆయన, రక్షించేవాడు ఉండడు. అందుకని ఆయన ఎప్పుడూ నిద్రపోడు. ఆయన యోగ నిద్ర అని ఒకటి ఉంటారు. యోగ నిద్ర అంటే మరింత జాగరూకతతో ఉంటాడు ఆ సమయంలో. అట్లాంటప్పుడు ఇంకా నిద్ర అంటే ఏమిటో తెలియనటువంటి స్వామి నిద్ర ఎందుకు పోతాడు? కానీ వీళ్ళకి నిద్రపోవడం అలవాటు మనుష్యలోకంలో. అందుకని పడుకో 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 అంటున్నారు. ఆయనకి జ్ఞాపకం వచ్చినట్టు, ఓహో వీళ్ళు నన్ను పడుకోమంటున్నారా, నాకు అలవాట్లేదు. వీళ్ళు నేను పడుకున్నాననుకోవాలంటే ఏం చేయాలి? కనురెప్పలు మూసేయాలి. మూసేస్తే నేను నిద్రపోయాను అనుకుని వదిలేస్తారు, లేకపోతే వీపు మీద ఇలాగే కొట్టేస్తారని. నిదురింపని శుభగుడు నిదురం గైకొను క్రియ నూరకుండే కను తెరవకయున్. కళ్ళు తెరవడం మానేసి మూసుకు పడుకున్నట్టు ఇలాగా పడుకుంటే నిద్రపోయాడు అనుకుని ఊరుకున్నారు. అసలు నిద్రంటే తెలియనటువంటి స్వామి నరుడిగా వచ్చి నిద్రపోయాడు. ఎక్కడ నిద్రపోయాడు? గురువుల మీద ఉండేటటువంటి విశ్వాసం ఏమిటో చూపించడానికి ఆయన శ్రీ మహావిష్ణువని తెలిసిన లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎక్కడో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి పెట్టుకుని పడుకుంటే శ్రీదేవి భూదేవి రెండు పాదములు ఒత్తుతుంటే అలవోకగా ఇలా చూస్తూ ఉండేటటువంటి స్వామి ఇవాళ గురువు యొక్క శాసనాన్ని అనుసరించి తన పట్ల భక్తితో, తాను వారి పట్ల భక్తితో ఉండవలసిన వాడు నరుడిగా వచ్చినందుకు తన పట్ల గౌరవంతో దర్భగడ్డి మీద పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోయిన వాణ్ణి భగవంతుణ్ణి క్రియాకలాపంలో ప్రవేశపెడుతున్నాడు. ఏం అదృష్టం ఇవాళ విశ్వామిత్రుడిది! అది ఆ అవకాశాన్ని జార విడుచుకోకూడదు. అందుకని కౌసల్య సుప్రజా రామ, కౌసల్య యొక్క సుప్రజ అన్నాడు. దశరథ మహారాజు గారి కొడుక అని అనకూడదా అంటే పెద్దలు అన్నారు. అక్కడ ఒక చిన్న అక్కసు ఉందిట విశ్వామిత్రుడి మనస్సులో. ఇచ్చేస్తాను, నీకేం కావాలంటే ఇది ఇచ్చేస్తాను, నీకేం కావాలంటే ఇది ఇచ్చేస్తానన్నాడు. నీ కొడుకునివ్వయా అన్నాడు. నీకెందుకయ్యా, నేనున్నాను, నా రక్షణలో ఏమీ జరగదయా, రాముడు మారీచ సుబాహుల్ని వధిస్తాడన్నాడు. నమ్మలా దశరథ మహారాజు గారు. నమ్మకుండా అయ్యో విడిచిపెట్టవయ్యా, ఆ పిల్లాన్ని ఎలా పంపిస్తానయ్యా, రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర అని, అయ్యో నా కొడుకువి రామో రాజీవలోచన పద్మముల వంటి కన్నులయ్యా, పద్మముల వంటి కన్నులయ్యా అని ఆయన బాధపడ్డాడు. కానీ వశిష్ఠుడు చెప్పిన తర్వాత పంపించడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి అంతఃపురంలోకి వెళ్ళి కౌసల్యకి చెప్పి పిల్లాన్ని తీసుకొస్తున్నాడు. అసలు నిజంగా ఇన్నాళ్ళు బిడ్డలకి నోచుకోనటువంటి కౌసల్యకి ఉన్నది ఒక్కడే ఒక్క కొడుకు, రామచంద్రమూర్తి. సుగుణాభిరాముడు, పెద్ద కొడుకు, సింహాసనం తీసుకోవలసిన వాడు, పట్టాభిషేకం పొందవలసిన వాడు. 12 ఏళ్ల వయస్సులో ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటుంటే మారీచ సుబాహుల మీదకి యుద్ధానికి ఎడతానంటే ముందు శంకించవలసింది ఎవరు? అమాయకత్వంతో అమ్మ శంకించాలి. అమ్మో ఏమండి పిల్లాన్ని ఎందుకండి అలా పంపిస్తున్నారు, ఏమన్నా నచ్చ చెప్పకూడదా, లేకపోతే సుమంత్రుణ్ణి పంపించకూడదా, లేకపోతే సైన్యాన్ని పంపించకూడదా, లేకపోతే మీరెళ్ళకూడదా, అయ్యో పాపం రాముణ్ణి పంపడం ఏమిటండి అనాలి. అలా అనలా కౌసల్య. విశ్వామిత్రుడితోనా పంపండి అని స్వస్తివాచకం చేసి పంపించేసింది. అందుకని కౌసల్యకి తెలుసు రాముడెవరో, దశరథుడికి ఏం తెలుసు రాముడెవరో, ఇదిట కడుపులో మంట. అందుకని కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అందుకని కౌసల్య యొక్క కుమారుడైనటువంటి రామ నిద్రలే కాదుట. అజాయమానో బహుధా విజాయతే, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ ఒకరి గర్భంలో ఎందుకుంటాడు? ఆయనకి ఒక అమ్మ కడుపులో 12 నెలలు ఉండవలసినటువంటి అవసరం లేదు. అటువంటి వాడు ఆయన తత పద్మపలాసాక్ష కృత్మాత్మానం చతుర్విధం పితరం రోచయామాసారదా దశరథం రూపం. దశరథుండి తండ్రిగా ఎంచుకుని దాశరథిగా జన్మించడానికి కౌసల్యా గర్భాన్ని ఎంచుకున్నాడు. సుమిత్ర కైకేయి కూడా ఉన్నారుగా, అయినా కౌసల్యా గర్భాన్ని ఎంచుకున్నాడు. ఎందుకని? మహాధర్మమూర్తి, విశేషించి అపారమైనటువంటి సత్వగుణ సంపన్నురాలు. అటువంటి కౌసల్య ఏమీ అదృష్టమయ్యా నిజంగా.
ఇన్ని బ్రహ్మాండములను కాపాడవలసినటువంటి వాడు, కాపాడగలిగినటువంటి వాడు చిన్న శిశువై ఆ కడుపులో పడుకున్నాడా? అంతకన్నా గొప్ప కోసమని ఇలా పడుకున్నావా గడ్డి మీద? ఇవాళ నీకన్నా నన్ను పెద్దవాణ్ణి చేశావు, గురువుని గొప్పవాణ్ణి చేశావు, నా మాటకి లొంగి హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన వాడివి, ఆదిశేషుడి మీద పడుకోవలసిన వాడివి, దర్భగడ్డి మీద పడుకున్నావు. గురువులని ఇంత గొప్పతనం ఇచ్చావు కదయ్యా రామ. నిన్ను నిద్ర లేపకపోతే ఒక గురువుగా ప్రవర్తించడంలో నేను వైఫల్యం చెందుతాను. గురువు దేనికి లేపాలి శిష్యుల్ని? గురువు నిద్ర లేపేది, రే మీ అందరూ లేవండి కాసేపు కబాడీ ఆడుకోండి అని లేపడు గురువు. ఎందుకు లేపుతాడు? గురువు నోటి వెంట ఏదొచ్చినా దైవంతో అనుసంధానం చేస్తాడు. నోరు విప్పి మాట్లాడితే గురువులనేటువంటి వచ్చేటటువంటి మాటలు శిష్యుల్ని ఎప్పుడూ భగవంతుడి వైపుకు నడిపించేవై ఉంటాయి. అందుకని పిల్లలైనా వాళ్ళని లేపినప్పుడు ఏ మాట చెప్పాడు? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సూర్యోదయం అయిపోతోంది. అందుకని నువ్వేం చెయ్యాలి? ఉత్తిష్ట నరశార్దూలా, నువ్వు లేవాలి. కర్తవ్యం దైవమాన్నికం, అదిగో పూర్వ సంధ్యావందనం చెయ్యాలి. ఆ పొద్దున్న ఉదయకాలంలో చెయ్యవలసినటువంటి సంధ్య ఆచరించాలి. అందుకని రామా లే అని లేపేరట. ఇంతటి అదృష్టాన్ని ఈ శ్లోకం ద్వారా గురువుల యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. ఒక గురువు అవసరమైతే భగవంతుడిని గడ్డి మీద పడుకోబెట్టగలడు. నిద్రలేని పరమాత్మని నిద్రపుచ్చి నిద్ర నుంచి పైకి లేపి అసలు కర్తవ్యం లేనటువంటి పరమాత్మకి కర్తవ్య బోధ చెయ్యగలడు. ఇది గురువు యొక్క వైభవం. ఆర్షధర్మంలో గురువుకి ఎంత పెద్ద పీట వేస్తారో చూపించడానికి రామచంద్రమూర్తి నిద్రపోయి విశ్వామిత్రుడికి అటువంటి మకుటంతో శ్లోకం పలికేటటువంటి అదృష్టాన్ని ఇచ్చారు. అందుకే ఇప్పటికీ ఏ దేవాలయంలో మనం సుప్రభాతం చేసినా కౌసల్యా సుప్రజా రామ అదే శ్లోకాన్ని చెప్తాం. అందుచేత ఆ విశ్వామిత్రుడు నిద్ర లేపాడు. పిల్లలిద్దరూ లేచారు, వెళ్ళారు, సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకున్న తర్వాత ముగ్గురు కలిసి అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు తన వెనకాతల ఎక్కడికెడుతున్నామని కూడా అడగకుండా వస్తున్నారో పరవశించిపోయాడు నిజంగా విశ్వామిత్రుడు. ఆ పిల్లల యొక్క క్రమశిక్షణ పట్టుదల చూసి ఆశ్చర్యపోయి ముందు రోజు రాత్రే ఒక విచిత్రమైన పని చేశాడు. ఆ పిల్లలిద్దరినీ కూర్చోపెట్టి, రామా ఒక్కసారి గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా. రామా ఒక్కసారి కూర్చుని ఆచమనం చెయ్యి, నీకు బల అతిబల అనేటటువంటి 2 విద్యల్ని ఉపదేశం చేస్తున్నాను. గురువు యొక్క అనుగ్రహానికి నోచుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఏం చేశారు రామలక్ష్మణులు? విశ్వామిత్రుడి వెంట 1.5 యోజనాల దూరం ఎక్కడికి అని కూడా అడగకుండా నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే గురువు ఎంత తృప్తి పొందాడంటే, రామా ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఆచమనం చెయ్యి. మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా. మంత్రగ్రామం అంటే మంత్రముల యొక్క సముదాయాన్ని నీకు ఉపదేశం చేసేస్తున్నాను. వీటిని బల అతిబల అంటారు. ఇవి బ్రహ్మదేవుని యొక్క కుమార్తెలు. ఈ 2 విద్యలు, ఈ 2 విద్యలు నీకు ఉపదేశం చేస్తున్నాను. ఇవి పొందితే నీకేమవుతుంది? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ. దానివల్ల నచ సుప్తం ప్రమత్తం వా దర్శ ఈర్షంతి నైరుతాహ. నువ్వు ఈ బల అతిబల అనేటటువంటి విద్యల్ని ఉపదేశం తీసుకుని మనస్సులో స్మరిస్తూ ఉండడం చేత నీకు వీటి వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు. నచ సుప్తం ప్రమత్తం వా దర్శ ఈర్షంతి నైరుతాహ. నువ్వు నిద్రపోతున్నప్పుడు కాని, లేచి ఉన్నప్పుడు కాని, ప్రమత్తుడవై ఉన్నప్పుడు కాని, అప్రమత్తుడవై ఉన్నప్పుడు కాని, నిద్రలో ఉన్నప్పుడు కాని రాక్షసులు నిన్ను చెనకలేరు. పైగా దీనివల్ల నీలో విశేషమైనటువంటి తేజస్సు ఆవిష్కరింపబడుతుంది. దీనితో పాటుగా గొప్ప సమయస్ఫూర్తి, బుద్ధియందు ప్రచోదనము, విషయం వెంటనే సందర్భానికి అనుగుణంగా జ్ఞాపకానికి రావడము, జ్ఞాపకానికి వచ్చి సమాధానం చెప్పడంలో, ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పడంలో ఇలా సమాధానం ఎవరు చెప్పగలరు అన్న రీతిలో చెప్పగలిగినటువంటి బుద్ధి యొక్క నైపుణ్యము నీ యందు ప్రకాశిస్తాయి. అందుచేత రామ ఈ 2 విద్యల్ని నువ్వు తీసుకోవలసింది అని చెప్పి ఆ బల అతిబల అనేటటువంటి విద్యల్ని ఉపదేశం చేశారు. ఆ 2 విద్యల్ని ఉపదేశం పొంది దాని వలన అలసట ఉండదు రామచంద్రమూర్తికి.
అందుకని సంతోషంగా రామచంద్రమూర్తి తర్వాత లక్ష్మణమూర్తికి ఉపదేశం చేశారు. విశ్వామిత్రుడి దగ్గర రాముడు ఉపదేశం పొందాడు, రాముడు లక్ష్మణుడికి ఉపదేశం చేశారు. చేసిన తర్వాత పడుకున్నారు. పడుకున్న తర్వాత కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని నిద్రలేపారు. సరే, ముగ్గురు కలిసి బయలుదేరారు. బయలుదేరి ఆ ముందుకి నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గంగా సరయు అనబడేటటువంటి ఈ రెండు నదులు కలిసేటటువంటి సంగమ స్థానం దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ సరయూ నది అయోధ్య పక్కన ప్రవహించి వెడుతూ ఉంటుంది. మేము మొన్న ఉత్తర భారతదేశ తీర్థయాత్ర వెళ్ళినప్పుడు వెళ్ళాం, కానీ బాగా చీకటి పడ్డాక వెళ్ళాం ఏమా. అందుకని ఆ సరయూ నది గంగా నదితో కలుస్తూ ఉంటుంది. ఆ సరయూ నది గంగా నదితో కలిసేటటువంటి ప్రదేశానికి ఆ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ ఒక గొప్ప ఆశ్రమం ఒకటి కనపడింది. కనపడితే ఆ ఆశ్రమం కనపడినప్పుడు రామచంద్రమూర్తి అడిగారు, తా ప్రయతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపదగాం నదీం దదృశౌతే తతస్త్రస్య సరైవా సంగమే శుభే. అది చూసి ఇదేమిటి ఇక్కడ ఈ ఆశ్రమం, ఇక్కడ గంగా సరయూ నదుల సంగమ స్థానం కదా, ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగారు. అడిగితే విశ్వామిత్రుడు చెప్పడం మొదలుపెట్టారు. ఇందులో మీరు ఒక రహస్యాన్ని గుర్తించాలి. మనం ప్రాజ్ఞులైనటువంటి మహాపురుషుల వెనకాతల వెళ్ళామనుకోండి, వెడితే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనం వేరు. పక్కన ఉన్నటువంటి వాడు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడేవాడు మీతో వచ్చాడనుకోండి, వస్తే ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం న మనో యావత్ తావత్ సర్వం నిరర్థకం. భ్రమన్ సర్వతీర్థేషు, ఎన్ని క్షేత్రాలు తిరగండి, మనస్సు నిర్మలం కానప్పుడు అవన్నీ ఏమవుతాయి, తావత్ సర్వం నిరర్థకం. వేదవ్యాసుడు దేవి భాగవతంలో చెప్తాడు. అందుకని క్షేత్రాలకి వెళ్ళినప్పుడు పక్కన ఎవరుండాలి, ఆ క్షేత్రముల యొక్క ప్రాధాన్యతని చెప్పి మీ మనస్సు నిర్మలం చేసి భగవంతుడితో మీ మనస్సుని అనుసంధానం చేసి మీ ఆకలి దప్పికలు మరిపించి, యాత్రకి బయలుదేరినప్పుడు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వేళపట్టునన్నీ జరగవు కదా, జరగకపోయినా భగవంతుడి పట్ల మీ మనస్సుని ప్రచోదనం చెయ్యగలిగిన ఒక మహాపురుషుడితో మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు ఆ చేసినటువంటి క్షేత్రమునకు ఆ ఫలము, యాత్రకి ఫలం సిద్ధిస్తుంది. ఒక గురువు వెనకాతల వెళ్ళినప్పుడు ఆ మనస్సు ఎలా మారుతుందో, గురువు నోటి వెంట వచ్చేటటువంటి మాటలు ఎలా ఉంటాయో మీరు చూడండి. వాల్మీకి మహర్షి రచన అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. రామచంద్రమూర్తి ఒక మాట అడిగారు, ఇది గంగా సరయూల యొక్క సంగమ స్థానం దాకా మనం వచ్చాం కదా, ఇక్కడ ఒక ఆశ్రమం కనపడుతోంది, ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మహానుభావుడు విశ్వామిత్రుడు, కృతోద్వాహంతు దేవేశం గచ్చంతం సమరుద్గణం దర్శయామాస దుర్మేధ హుంకృతశ్చ మహాత్మన. పూర్వం ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేశాడు. ఆ కాలంలో మన్మధుడికి శరీరం ఉండేది. ఏ మాట వేశారో చూడండి, అక్కడ వేయడంలో కూడా దుర్మేధ. కానీ ఈ శ్లోకం రాసేటప్పుడు ఒక గమ్మత్తుగా రాశారు వాల్మీకి మహర్షి. ఏమన్నారంటే, కృతోద్వాహంతు దేవేశం గచ్చంతం సమరుద్గణం అన్నారు. పరమశివుడు వివాహం అయిపోయిన తర్వాత పార్వతీదేవితో సమస్త దేవతలతో కలిసి వెళ్ళిపోతున్నప్పుడు అన్నారు. కానీ మనకి పౌరాణిక వాంగ్మయంలో పరమశివుడు హిమాలయ పర్వతాల మీద తపస్సు చేస్తున్నప్పుడు మన్మధుడు బాణప్రయోగం చేశాడు అని ఉంది. కానీ ఇక్కడ ఆయన వివాహం అయిపోయిన తరువాత దేవగణములతో కలిసి వెళుతున్నప్పుడు ఏం చేశాట, దుర్మేధ. దుర్మేధ అంటే ఏమిటి, ఎప్పుడు దుర్మేధ అంటారు, అహంకారం ప్రబలిపోతాయి. లోపల నుంచి అహంకారం పైకొచ్చింది అనుకోండి, అవతల వారి యొక్క అంతరమును మర్చిపోతాడు. అయ్యో అవతల వారు ఎటువంటి వారో, వారి పట్ల మనం ఇలా అమర్యాదగా ప్రవర్తించవచ్చా అన్న యుక్తాయుక్త విచక్షణ మరిచిపోవడమే దుర్మేధ. ఇది మరిచిపోయాడు మన్మథుడు. ఒళ్ళు మరిచిపోతే అహంకారం వచ్చింది, ఏమైపోయింది, ఒళ్ళు కాలిపోయింది. ఏం చేశాడు, దుర్మేధాయి శంకరుడు పార్వతీదేవితో కలిసి వెడుతుంటే, బహుశః ఈ శ్లోక అన్వయానికి పౌరాణిక వాంగ్మయాన్ని పక్కన పెట్టండి, మన్మథుడు బహుశః అని ఉంటాడు. ఏమని, నేను చేసిన బాణప్రయోగం వల్ల పార్వతీదేవిని వివాహం చేసుకున్నామని. దుర్మేధ, ఇంత అహంకారం రా నీకు, నాకు కింకరుడవై
నేనిచ్చిన శక్తితో ప్రాణుల మీద ప్రాణములు వేసి బ్రతికేటటువంటి అల్పజీవి నా మీద బాణములు వేశానని ప్రగల్భములు పలుకుతావా అనుకున్నట్ట పరమశివుడు. అనుకుని అనదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునందన వ్యశీర్యంత శరీరాత్స్వ సర్వగాత్రాన్ని దుర్మతే. ఒక్కసారి తన 3వ కంటిని తెరిచారు. తెరిస్తే అందులోంచి అగ్నిహోత్ర జ్వాలలు పైకొచ్చాయి. వెంటనే ఆయనకున్నటువంటి ఆ మన్మధుడికున్నటువంటి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కాలిపోయి కింద పడిపోయి పడిపోతే అనంగయితి విఖ్యాతస్తదా ప్రభృతి రాఘవ శచాంగ విషయ శ్రీమాన్ యత్రాంగం ప్రముమోచ. ఎప్పుడైతే అక్కడ కందర్పుడు అంటే మన్మధుని యొక్క అవయవములన్నీ పరమశివుని యొక్క 3వ కంటి మంట చేత కాలి కింద పడిపోయాయో ఆయన అనంగుడైపోయాడు. అంగములంటే శరీరంలో అవయవాలు, అవి కాలి కింద పడిపోయాయి, అనంగుడైపోయాడు. ఈ మన్మధుని యొక్క అవయవములు ఎక్కడ పరమశివుని యొక్క 3వ కంటి మంట చేత కాలి కింద పడ్డాయో దాన్ని అంగదేశము అని పిలిచారు. అందుచేత ఈ దేశానికి అంగదేశము అని పేరు వచ్చింది. నేను ఇలా అన్నానని అనుకోకండి, మనం ఒక్కొక్కరితో ఒక్కొక్క క్షేత్రానికి వెడతాం. ఎందుకు పనికి వస్తుందో తెలుసా అండి? మీరు క్షేత్రానికి వెళ్ళండి, ఆనంద నిలయానికి వెళ్ళండి, గుళ్ళోకి వెళ్ళండి, పక్కన రొద, అక్కడ కూడా కాకినాడ విషయాలే, అక్కడ కూడా కుటుంబ విషయాలే, అక్కడ కూడా సంసార విషయాలే, అక్కడ కూడా అహంకారమే. ఒక్కొక్కడితో మీరు వెళ్ళారనుకోండి, ఎవరో ప్రసాదాలు ఇస్తున్నారనుకోండి గుళ్ళో, ఇలా ప్రసాదం ఇచ్చి ఇలా అంటుంటే ఎవరో రూపాయి పెడుతున్నాడు అనుకోండి, వీడు ప్రసాదం పుచ్చుకోవడం మీద ఉండదు వీడి నిబద్ధత. వీళ్ళకి చాలా వస్తుందేమండి, సాయంకాలం అయినప్పుడు కనీసం రోజుకో 100 రూపాయలు రాదు, ఇదే ఇదే బెటర్ గురుగారు ఈ పోస్టు అంటాడు. వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు అక్కడే ఉంటుంది. వాళ్ళు గుళ్ళో ఇంత చక్కెర పొంగలి ఇంత పులిహార ఇచ్చారనుకోండి, ఎందుకండి ఇంత చక్కెర పొంగలి పులిహార, ఇన్ని లడ్లు ఇస్తే బాగుంటుంది కదా అంటాడు. పోనీ లడ్లు ఇచ్చారనుకోండి, ఆ లడ్డు బయటికి వచ్చేది ప్రసాదం రా, స్వామి అనుగ్రహం రాది అని వాడు నోట్లో వేసుకోడు. లడ్డు అండి పూర్వం ఇంతంత ఉండేవంటాడు. అంతుంటే నీకెందుకు, ఇంతుంటే నీకెందుకు, అది ఈశ్వరానుగ్రహం. అనుగ్రహాన్ని అనుగ్రహంగా తీసుకో. పక్కన ఉన్నటువంటి వాడు క్షేత్రాలకి వెళ్ళినప్పుడు, యాత్రకి వెళ్ళినప్పుడు సక్రమంగా ప్రవర్తించని వాడితో మీరు వెళ్ళారనుకోండి, మీ బుద్ధి కూడా కల్మషమైపోతుంది. అందుకని వెళ్ళినప్పుడు అక్కడ చెప్పేటప్పుడు అది మీ బుద్ధిలో కూడా మార్పు తీసుకొచ్చేదై ఉండాలి. ఇది గురువు అంటే. విశ్వామిత్రుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ఇవాళ ఒక రాతిని పట్టుకుని శిల్పి నిర్దాక్షిణ్యంగా ఉలిపెట్టి సుత్తి పెట్టి కొడతాడు. కొడితే ముక్కలు పెచ్చులు ఎగిరిపోతాయి. కన్ను చెక్కుతుంటాడు, కను లోపల ఉన్న గుడ్డు చెక్కుతుంటాడు. చెక్కేటప్పుడు సన్నటి ఉలి తీసుకుని ఆ గుడ్డు దగ్గర పెట్టి పెచ్చు ఎగిరిపోకుండా జాగ్రత్తగా సన్నటి సుత్తి పెట్టి కొడతాడు. కొట్టిన తరువాత ఆ కనుగుడ్డుకు ఆకారం వస్తుంది. వచ్చిన తర్వాత అందులోంచి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే శిల్పి ఆ విగ్రహాన్ని ఒక వాహనం మీదకి ఎక్కిస్తాడు. దాని మీద ఎక్కి కూర్చుంటాడు, ఏ కాళ్ళ మీదో. దాన్ని దింపేస్తారు. దింపేసిన తర్వాత దాన్ని పడుకోబెడతారు. దానికి సంప్రోక్షణ చేస్తారు. సంప్రోక్షణ చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత ఈ శిల్పి కూడా ఏం చేస్తాడు? ఇలా 2 చేతులు ఉంచి నమస్కరించి, నేను ఇంకా చాలా ఇటువంటి మూర్తులను చెక్కే అదృష్టాన్ని నాకు ఇమ్మని అడుగుతాడు. గురువు ఎటువంటి వాడో తెలుసా అండి? మిమ్మల్ని చెక్కుతాడు. తన మాటలనేటటువంటి ఉలిని పెట్టి ఎక్కడెక్కడ ఎంత ప్రమాణంలో కొట్టాలో కొట్టి మీలోంచి ఒక అపురూపమైన శిల్పాన్ని తీసుకొస్తాడు. విశ్వామిత్రుడు మాటలకున్నటువంటి గొప్పతనాన్ని వాల్మీకి మహర్షి బయట పెడుతున్నారు. ఎప్పుడు దుర్మేధ, అహంకారం బయటికి వస్తే దుర్మేధ. ఈ దేశం అంగదేశం అయిపోయింది. ఇందువల్ల మన్మధుడికి ఉన్నటువంటి అవయవాలు కాలిపోవడం వల్ల. ఇందువల్ల కాలిపోయే శంకరుణ్ణి అధిక్షేపించడం వల్ల. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి రామచంద్రమూర్తి? భక్తుల పట్ల, భగవంతుడి పట్ల, పెద్దల పట్ల ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే తనకి జరిగిన అవమానంతో ఆ పేరుతో ఊళ్ళు రాజ్యాలు వస్తాయి. వచ్చిన ప్రతివాడు ఇందుకు ఇది అంగదేశం అయిందని చెప్పుకుంటాడు. ఎంత అవమానం! ఎంత అందంగా చెప్పారో చూడండి. ఇది ఈ ఆశ్రమం ఏమిటి అని అడిగారు. అడిగితే ఇంత అందంగా విశ్వామిత్రుడు చెప్పాడు. గురువు శిష్యుణ్ణి మలచడం అంటే అది. అందుకునన్నాడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడి వెంట పంపు, ఎటువంటి రాముడు తయారై వస్తాడో చూడు అన్నాడు. అది గురువు వెంట శిష్యుడు వెళ్ళడం వెనకాతల ఉన్న ప్రయోజనం. సరే, అప్పుడు ఒక మాట చెప్పారు. చూశావా రామా,
ఇక్కడ ఒక గమ్మత్తుంది. ఆనాడు పరమశివుడు కూడా ఇక్కడ తపస్సు చేశాడు. పరమశివుడు తపస్సు చేస్తుండగా సాక్షాత్తుగా శంకరుడికి శిష్యులై ఇక్కడ కొంతమంది ఉండేవారు. ఉండి ఆయన్ని సేవించారు. ఆ తర్వాత పరమశివుడు దేవతలతో కలిసి పార్వతితో కలిసి కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కూడా ఆ శంకరుడి యొక్క శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల పాదములు పట్టి పరంపరాగతంగా అలా సేవ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? వీళ్ళకి పాపం లేదు అన్నాడు. పాపం అంటే ఏమిటి? పాపం అంటే భగవంతుణ్ణి చేరకుండా అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధక రూపమైనటువంటి విఘ్నమునకు పాపము అని పేరు. మీరేదో రామాయణం విందామని బయలుదేరాను అనుకోండి, అప్పుడే అయినవాడు ఎవడో వస్తాడు చుట్టాలు. అయిపోయింది ఆ రోజు. ఎందుకు అయిపోయింది? చుట్టము రూపములో రామాయణ శ్రవణము జరగకుండా మీ పాపము ప్రతిబంధక రూపమై అడ్డు వచ్చినది. అందుకనంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ప్రణంతుం నమస్కారం చెయ్యాలన్నా, స్తోతుం వా 4 మాటలు చెప్పాలన్నా, కథమకృత పుణ్య ప్రభవతి, చేసిన పుణ్యం లేకపోతే ఎలా చేయిస్తారా నీతో? అని ప్రయత్నపూర్వకంగా మనుష్య జన్మలో చేసుకోవాలి. అందుకని వీరు పాపము లేనివారు. ఆనాడు శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వారి దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీరెవ్వరూ పాపము లేనివారు. అంటే భగవంతుణ్ణి చేరడంలో ప్రతిబంధకములు లేనివారు. వీరందరితో కలిసి రామా ఇవాళ పడుకో. ఇప్పుడు మహదైశ్వర్యం అయోధ్యలో ఉందా, అంతఃపురంలో ఉందా? గురువుల మాట విని ఆత్మదర్శనం చేసుకుని సత్యనిష్టతో పరంపరాగతంగా ఆ గురువుల యొక్క పాదములు పట్టి ఆ పర్ణశాలలో ఉండిపోయి తపస్సు చేస్తున్న వీళ్లలో ఉందా? ఇలాంటి చోట పడుకోపెట్టాడు విశ్వామిత్రుడు. ఈ సత్యనిష్ట, ఈ తపోనిష్ట, ఈ ఆత్మబలం రాముడికి ఎక్కడి వరకు పనికొచ్చిందో తెలుసా అండి? యుద్ధకాండలో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా, రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టినప్పుడు కూడా, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అన్నాడు. తండ్రినంత గౌరవించాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? గురువుతో తాను తిరిగినప్పుడు గురువు చెప్పినటువంటి కథలలోంచి వచ్చాయి. లేకపోతే రామాయణం బాలకాండ మళ్ళీ మనం చెప్పుకుంటే అప్పుడెప్పుడో అంగదేశం ఏర్పడింది, అప్పుడెప్పుడో మన్మధుడు కాలిపోయాడు, ఇప్పుడెప్పుడో మనం చెప్పుకోవడం ఎందుకు దాన్ని? కాదు, రామాయణం ఎప్పటికీ మృత సంజీవని. నువ్వు ఎలా బ్రతకాలో రామాయణం నేర్పుతుంది. అందుచేత అటువంటి పాపము లేని వారందరూ ఈ ఆశ్రమంలో ఉన్నారయ్యా అని చెప్పారు. వారితో కలిసి ఆ రోజు రాత్రి నిద్రపోయారు. మరునాడు ఉదయం లేచిన తరువాత ఒకరు లేపవలసినటువంటి అవసరం లేకుండా రామలక్ష్మణులు లేచి కాలకృత్యాదులు తీర్చుకుని సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. అక్కడ ఉండేటటువంటి ఋషులకి ఎంత ప్రీతో చూడండి. వారందరూ పొద్దెక్కిపోతోంది, పడవ ఏర్పాటు చేశాం, గంగా నదిని ఆ పడవ మీద దాటమని అడిగారట విశ్వామిత్రుడిని రామలక్ష్మణులతో కలిసి. విశ్వామిత్రుడికి ఎదురొచ్చారు. ముందు రోజు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, పూజించారు. ఇవాళ పడవ ఏర్పాటు చేశారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి పడవ ఎక్కారు. వెళ్ళిపోతోంది పడవ. వెళ్ళిపోతుంటే ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ నదిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రశ్న అడగడంలో అందం ఉండాలి. తనకి తెలుసుకోవడానికి అవకాశం ఉన్న మహాపురుషుడు తన పక్కనున్నప్పుడు ఆ సమయాన్ని మీరు వాడుకోలేకపోయారనుకోండి, జీవితంలో మళ్ళీ అలా సమయం వస్తుందని మీరు ఊహించలేరు. మీ అదృష్టం ఆయన మీ పక్కన ఉన్నాడు, మీరు వినియోగించుకోవాలి. వినియోగించుకున్నారా ఉద్ధరింపబడతారు. మీరు వినియోగించుకోలేదు, ఏమైపోతుంది? ఆయనకు వచ్చిన నష్టం లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. నీకు సమయం వృధా అయిపోయింది, ఆయనకు వచ్చిన నష్టం ఏముండదు. అందుకని ప్రతి విషయాన్ని అడుగుతాడు రాముడు. విశ్వామిత్రుడిని అడిగాడు, మహాప్రభో గంగలో పడవలో ప్రయాణం చేస్తుంటే ఇక్కడి దాకా వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి చప్పుడు వస్తోంది. ఏదో నీరు బద్దలైపోతోందా అన్నంత చప్పుడు వస్తోంది. అధరామస్మరిన్ మధ్యే ప్రపచ్చముని పొంగవం వారిణో విద్యమానస్య కిమయం తుములోత్థని. స్వామి ఎందుకయా ఇంత ధనుస్తోంది ఇక్కడ? ఏదో నది బద్దలైపోతున్నంత చప్పుడు వస్తోంది, ఎందుకు వస్తోందో చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆ చప్పుడా అడుగుని ఏదో పెద్ద తూమో ఏదో ఉండుంటుంది అన్నాడు అనుకోండి, ఆయన అయిపోతుంది అక్కడతోటి. కానీ
పెద్దల దగ్గర ఉన్న గుణం ఏమిటో తెలుసా అండి? మీరు ఇలా కదిపారనుకోండి, వాళ్ళు ఆ దగ్గర నుంచి మొదలు పెడతారు. అడిగేవాడు దొరకాలి. ఎంత సంతోషం గురువులకి! ఎక్కడి నుంచి మొదలెట్టాడో చూడండి విశ్వామిత్రుడు. కైలాస పర్వతే రామ మానస నిర్మితం సరహ బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరహ. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కైలాస పర్వత శిఖరాల మీద తన మనస్సుతో ఒక సరోవరాన్ని నిర్మించాడు. ఆ సరోవరానికి మానస సరము అని పేరు. ఆ సరస్సులోంచి నీరు ప్రవహించి వచ్చింది. అదే సరయూ నది. ఆ సరయూ నది పరమ పవిత్రమైనటువంటి నది. ఎందుచేత? బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి మానస సరోవరంలోంచి వచ్చింది. వచ్చి అది అయోధ్య చుట్టూ ప్రవహిస్తోంది. ప్రవహించినటువంటి ఆ నది ఇక్కడ గంగా నదితో కలుస్తోంది. గంగా నదితో సరయూ నది కలియడం చేత ఇక్కడ తస్యాయమతుల శబ్దో జాహ్నవీమభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతక్కురు. రామా, ఇక్కడ గంగా సరయూ నదులు కలుస్తున్నాయి. ఇది నదీ సంగమ స్థానం. ఒక్కసారి నమస్కారం చేయి రామా అన్నారు. అంటే వెంటనే రాముడు ఆ రెండు నదులు కలుస్తున్న చోట నమస్కారం చేశాడు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావాలి. గంగా సరయూ నదులు కలుస్తున్నాయి. అడిగిన ప్రశ్న ఏమిటి? ఎందుకు ఆ చప్పుడు వచ్చిందని అడిగారు. రెండు నదులు కలుస్తున్నాయి, బాగుంది, నమస్కారం చేయందుకు అంటే నది మనకి జీవితంలో ఒక పాఠం నేర్పుతుంది. నది పరమ పవిత్రంగా పుట్టింది సరయు. పుట్టిన సరయు అక్కడ ఉండిపోదు. పర్వతాల మీద పుడతాయి నదులు. పర్వతాల మీద పుట్టినటువంటి నదులు పర్వతాల మించి ప్రవహించి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ కొండల మించి కింద పడిపోతాయి. కింద పడిపోయినప్పుడు పెద్ద పెద్ద బండలకి వాటి తలలు తగిలి చిందరవందరగా చిమ్ముకుంటాయి. అంటే తల పగిలిపోయినంత బాధ కలిగింది. ఆగిపోయిందా నది? ఆగదు. ఎవరు నదికి ఇదిగో సముద్రం ఇక్కడుందని ఎవరు దారి చూపించరు. వెళ్ళిపోతుందంతే నది. అలా వెళ్ళిపోతుంటే ముళ్ల పొదలు అడ్డొస్తాయి, ఒళ్ళంతా గీరేస్తాయి. ముళ్ల పొదలు గీరుతున్నాయని నది ఆగిపోదు, వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు వస్తాడు, అందులో నిలబడి స్నానం చేసి అర్ఘ్యమిస్తాడు. ఇక్కడ ఒక మహాత్ముడు స్నానం చేశాడని నది ఆగదు, వెళ్ళిపోతుంది. ఇంకొక దుర్మార్గుడు వస్తాడు, మలమూత్రములు విసర్జిస్తాడు, నన్ను కలుషితం చేశాడని నది బెంగపెట్టుకోదు, వెళ్ళిపోతుంది. గోతులలో పడుతుంది, పైకి లేస్తుంది, ఒడులు తిరుగుతుంది, సుడులు తిరుగుతుంది, వంకర్లు తిరుగుతుంది, పరిగెడుతుంది 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 చిట్ట చివరికి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసేంత వరకు నది తన ప్రయాణాన్ని ఆపదు. నరుడు కూడా తన ప్రయాణాన్ని ఈశ్వరుడిలో కలిపే వరకు తన అనుష్ఠానం ఆగకూడదు. భక్తి చేత జ్ఞానము, జ్ఞానము చేత మోక్షము కలిగే వరకు నడుస్తూ ఉండాలి. నదులు మనకి మార్గాల్ని ఉపదేశిస్తాయి. పైగా సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నదుల రూపంలో, నీటి రూపంలో ఉండి పరమాత్మ మనందరినీ బ్రతికిస్తున్నారు. అందుచేత గంగా సాక్షాత్ శంకరుడి యొక్క శిరస్సుని తాకి వచ్చింది. సరయు బ్రహ్మగారి యొక్క మనస్సు చేత నిర్మింపబడింది. ఆ రెండూ కలుసుకుంటున్నాయి. ఈ రెండూ కలుసుకోవడం పరమ పవిత్రమైనటువంటి సంగమస్థానం. అందుచేత ఇక్కడ మనం నమస్కారం చెయ్యాలి. అందుకని రామ నమస్కారం చెయ్యి అన్నారు. ఎంత గౌరవం నేర్పారండి, ఎంత భక్తి నేర్పాడండి మహానుభావుడు. అంతేకాని నది మీద పడవెక్కి వెళ్ళిపోతూ ఆ నదిలో చేతులెట్టి పెట్టకూడనివన్నీ నదిలో పెట్టి అక్కడి నుంచి ఆ నదిని మనకి ఇప్పటికీ సంప్రదాయంలో గోదావరి నది మీద రైలు వెళ్ళిపోతుంటే పావలాలు ₹10 తీసి ఇప్పటికీ నదిలో విసురుతుంటారు. ఎందుకు అలా నదిలో విసిరారు అని మీరు అడిగారు అనుకోండి, అదో ఛాదస్తం అండి అంటారు కొంతమంది. ఛాదస్తం కాదు. భారతీయ సంప్రదాయంలో నది అంటే చాలంత గౌరవిస్తారు. ఎందుకని అది మనల్ని బతికిస్తోందని ఒకటి, ఆ నది మనకి జీవితంలో పాఠం నేర్పుతోందని ఒకటి. అందుచేత భగవంతుణ్ణి చూడగానే ద్రవ్యం ఎలా సమర్పిస్తామో పురుషార్థంగా నదిని చూడగానే అలా ఓ పావలాకా చేస్తారు పెద్దలు. అది వారి భక్తికి ప్రతీక. అందుచేత ఇది పరమ పవిత్రమైనటువంటి నదుల యొక్క సంగమస్థానం. ఇక్కడ నమస్కారం చేయి రామా అన్నారు. అనగానే ఆయన మహానుభావుడు విశ్వామిత్రుడు చెప్పడమే తర్వాయి వెంటనే ఒక నమస్కారం చేశారు. బయలుదేరి ఆ గంగా నదిని దాటారు. దాటి పడవ ఆవలి ఒడ్డుకి చేరింది. చేరిన తర్వాత పడవలోంచి దిగారు. దిగి ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. నడుస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఆ అరణ్యంలో ఎక్కడ చూసినా అహోవనమిదం దుర్గం చిల్లికా గణనాదితం భైరవాశ్వై స్వైపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై.
ఎక్కడ చూసినా సరే ఈల పక్షులు అని ఉంటాయి. ఆ ఈల పక్షుల యొక్క చప్పుడు వినపడింది అనుకోండి, అవి చేసినటువంటి అరుపులు కానీ భాస పక్షులు ఉంటాయి. ఆ పక్షులు కానీ అరిచాయనుకోండి, ఇవాళ కొత్తగా స్కూటర్లకి కొంతమంది హారన్లు వేస్తున్నారు. నిజంగా అది వినేటప్పటికీ సాత్వికమైన హృదయం ఉన్నవాడు భోజనం చేసి బయటికి రాగానే ఆ హారన్ వినపడితే కడుపులో తిప్పి వాంతి అయిపోతుంది. పిల్లలు ఏడుస్తున్నట్టో దేనికిందో పడిపోయి ఆక్రందనం చేస్తున్నట్టో ఉంటాయి. అంతకన్నా పైశాచికత్వం ఇంకోట్లేదు. అస్తమానం అది కొడుతూ ముందు వెడుతున్నవాడు తుళ్ళి పడుతుంటే చూసి ఆనందించడం రాక్షస ప్రవృత్తి. అలా పెట్టుకోమని ఎవడు చెప్పలేదు. అసలు అది డిజైన్ చేసిన వాడు ఎంత గొప్ప రాక్షసుడో, పెట్టుకున్నవాడు ఇంకెంత గొప్ప రాక్షసుడో. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ ఈల పక్షులు అంత భయంకరమైన శబ్దం చేస్తున్నాయిట. భాస పక్షులు అంత శబ్దం చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి తిరుగుతున్నాయి. వాతావరణం చూడగానే చాలా భయానకంగా ఉంది. ఎక్కడా మనుష్య సంచారం ఉన్నట్టు కనపడలేదు. అంత భయంకరమైనటువంటి నిర్జనమైనటువంటి అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి ముందు నడుస్తున్నారు. ఏకాకి నిర్భయ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావే నయోభాతి బ్రహ్మజ్ఞాని సముచ్యతే అంటుంది గురుగీత. బ్రహ్మజ్ఞానికి భయం ఎక్కడుంటుంది? తన నోటి వాక్కు చాలు. హుంకారం చేశాడా రాక్షసులు కూడా అలా నిలబడిపోవలసింది. ఎక్కడ భయం ఉంటుంది విశ్వామిత్రుడికి? తీసుకెడుతున్నాడు వెనక రామలక్ష్మణుల్ని. వాళ్ళు అడిగారు ఆశ్చర్యపోయి, బ్రహ్మన్ ఏమిటిది ఇలా ఉంది ఇక్కడంతాను అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఏతౌ జనపదౌ స్పీతౌ పూర్వం అస్తాం నరోత్తమ మలాదశ్చ కరూషాశ్చ దేవ నిర్మాణ నిర్మితౌ. పూర్వకాలంలో ఇక్కడ మలదము కరూశ్చము అని చెప్పి రెండు బ్రహ్మాండమైనటువంటి జనపదాలు ఉండేవి. కానీ ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఎంతో మంది జనులతో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి ఈ పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికీ కారణం ఒక యక్షకాంత తాటక అనబడేటటువంటి స్త్రీ రాక్షసిగా మారి ఇక్కడ ఉన్నటువంటి జానపదులందరినీ కూడా హింస చేస్తోంది అన్నారు. అంటే రామచంద్రమూర్తికి ఆశ్చర్యం వేసింది. అదేమిటి అసలు ఇలా ఈ జానపదాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎందుకు అలా అయ్యాయి అని అడిగారు. అడిగితే పురావృత్రవ్రధే రామ మలేన సమభిప్లుతం క్షుదా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్య సమానిషత్ తమిదం స్నాపయం దేవా ఋషయశ్చ తపోధనాః కలశై స్నాపయామాసూర్మలం చాస్య ప్రమోచయన్. ఒకానొకప్పుడు వృత్రాసురుడనేటటువంటి ఆయన్ని దేవేంద్రుడు సంహరించాడు. ఆయన బ్రాహ్మణుడు. వృత్రాసురుణ్ణి సంహరించడం చేత బ్రహ్మహత్యాపాతకం ఇంద్రుడికి వచ్చింది. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం అంటుకోవడం వల్ల రెండు విచిత్ర లక్షణాలు వచ్చాయి. శరీరంలో మలం పుట్టడం ప్రారంభమైంది. దానితో పాటుగా ఆకలి అనేటటువంటి లక్షణం బయలుదేరింది. వాళ్ళు అమృతపానం చేసిన వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. అటువంటి వాడికి ఆకలేయడం మొదలెట్టింది. దానితో పాటుగా మలము అంటే అశుచి. జ్ఞాపకం పెట్టుకోండి, మనకి కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు వీటన్నింటిలోంచి మలం ఊరుతుంది. అందుకే పెద్దలు అంటారు, నిద్రపోయి లేస్తే స్నానం చేస్తే తప్ప దేవాలయానికి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు నిద్రపోతే ఈ నవరంధ్రాలలోకి కూడా మలం వచ్చి నిలబడుతుంది. అందుకని ఆ మలం ఊరడమే అశుచి కలగడం, శౌచము తగ్గిపోతుంది. అందుకని అశౌచం వస్తోంది, ఆకలి వేస్తోంది ఇంద్రుడికి. ఈ రెండు లక్షణాలు ఎందుకు వచ్చాయి? ఆయనకు ఉండకూడదు. అవి బ్రహ్మహత్యాపాతకం వల్ల వచ్చాయి. ఎంతటి వాడైనా బ్రహ్మహత్య చేస్తే ఎలా అనుభవించవలసి వస్తుందో చెప్తున్నాడు విశ్వామిత్రుడు. ఇది రామచంద్రమూర్తి యొక్క శీలాన్ని దిద్దింది రాబోయే రోజుల్లో. అటువంటి బ్రహ్మహత్యాపాతకం నుంచి విడుదల పొందడం కోసమని మహర్షులను ఆశ్రయించాడు. వాళ్ళు తమ కమండలాల్లో ఉండేటటువంటి జలాల్ని సంప్రోక్షణ చేశారు. చేసి మంత్రములతో అభిమంత్రిస్తే ఆయనకి ఉన్నటువంటి ఆ మలదము కరుషము అంటే ఆకలి అశుచి ఆ రెండూ కూడా ఇదిగో ఈ భూమి మీద పడ్డాయి. ఈ భూమి స్వీకరించింది. స్వీకరిస్తే ఎప్పుడు? విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నడిచి వెడుతున్నటువంటి గంగా తీరపు ఆవలి ఒడ్డున పడ్డాయి. పడితే దేవేంద్రుడు సంతోషించాడు. నాకున్నటువంటి ఈ మలదాన్ని ఆ తర్వాత కరుషాన్ని అంటే ఆకలిని ఈ భూమి స్వీకరించింది కాబట్టి ఈ భూమికి ఒక వరం ఇస్తున్నాను. ఈ రెండు పట్టణాలు కూడా నా నుంచి విడుదలైనటువంటి ఈ మలదము కరుషము అనేటటువంటి పేరుతో రెండు జానపదములుగా వర్ధిల్లుతాయి. ఇక్కడ సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా ఉంటారు అని వరం ఇచ్చారు.
అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. కానీ ఇంతలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. ఏమిటి ఆ విషయం అంటే, కస్యచిత్తధ కాలస్య యక్షీ వై కామరూపిణి బలం నాగసహస్రస్య ధారయంతీ తదాహ్యుభూత్ తాటకా నామ భద్రంతే భార్యా సుందస్య ధీమతః మారీచో రాక్షస పుత్రో యస్యాస్య పరాక్రమః. ఒకానొకప్పుడు పూర్వకాలంలో ఒక యక్షుడు ఒక ఆయన ఉండేవాడు. యక్షులకు అంత బలం ఉండదు. అదే రామచంద్రమూర్తి అడిగారు, అందున యక్షకాంత, ఆవిడికంత బలం ఉండకూడదు కదా, మరి ఒక యక్షి అంత బలంతో రాక్షస కింద ఎందుకు మారిపోయింది అని అడిగారు.